హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసారుగా వేడి వేడి అన్నంలో చేపలు వేసుకొని మామిడికాయ మొక్క వేసుకొని తింటూ ఉంటే అసలు చెప్తుంటేనే నోరూరుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే ఉంది. నేను ఈ కూర ఎప్పుడు వింటమే కానీ ట్రై చేయలేదు ఫ్రెండ్స్. అందరూ చెప్తున్నప్పుడు మామిడికాయలు ఎలా వేసి వండుతారా అనిపించింది, కానీ నేనే వండుకొని ఇది తింటున్నప్పుడు అసలు చాలా బాగుంది. తప్పకుండా నాలాగా మీరు కూడా ఆలోచిస్తే ట్రై చేయండి, చాలా బాగుంది. నెల్లూరి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇంకెందుకు కాల్సం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా చేపలు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నేను దీంట్లోనే మజ్జిగ, పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్ పులుసులో వేస్తాం కాబట్టి ఇలా కలిపి పెట్టుకుంటున్నాను. అలా మజ్జిగ, ఉప్పు, పసుపుతో క్లీన్ చేసుకుంటే చేపలు నీసు వాసన రావు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం కదా, కొంచెం చేతితో ఇలా బాగా కలుపుకుందామండి. అది చేతితో కలుపుకున్నప్పుడు బాగా పడుతుంది వీటికి. ఇట్లా మొత్తం కలిపేసి వీటిని బాగా కలుపుకోవాలి. చూసుకొని కలుపుకోండి. చేపకు ముళ్ళు ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి. దీంట్లోనే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం చేసే చేపల కూర కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. నేను తీసుకొని 2 కేజీల చేపలకి 4 టేబుల్ స్పూన్లు పట్టింది. ఆయిల్ కొంచెం వేడైంది. దీంట్లోనే చెక్క, లవంగాలు వేస్తున్నాను. 4 లవంగాలు, 1 యాలకులు, 1 చెక్క వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్దవి, చిన్నవి అయితే 3 తీసుకోండి, పెద్దవి అయితే 2 తీసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ఈ లోపల చింతపండు నానబెట్టుకుందామండి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు చూసారుగా ఎంత ఉందో, ఇంత సరిపోతుంది. ఇది కొంచెం పుల్లగానే ఉంటుంది, అందుకని నేను తీసుకుని వాటర్లో ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కదా, దీంట్లోనే ఒక 6 పచ్చిమిర్చి పొడుగ్గా ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. కొన్ని మధ్యలో కట్ చేశాను, కొన్ని డైరెక్ట్ అలాగే వేసేసాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 4 రెమ్మల కరివేపాకు వేసాను. ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఇది సాల్ట్ కాదండి, గళ్ళుప్పే, కొంచెం సాల్ట్ లాగా చేసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం పసుపు చూసుకొని వేసుకోండి. ఇలా 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. డైరెక్ట్ గళ్ళుప్పు అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇలా అయినా పర్లేదు. అలాగే ఇది కూడా కొంచెం మొత్తం ఉప్పు, పసుపు వేసిన తర్వాత దీంట్లో అల్లం చిన్న పేస్ట్, ఎండు కొబ్బరి, ధనియాల పొడి మొత్తం కలిపి పేస్ట్ అండి 1 స్పూన్ వేసాను. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే చేపలకు కూడా బాగా పడుతుంది కదా. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. మనం చేసేది నెల్లూరు చేపల పులుసు కదా, మామిడికాయలు కూడా వేస్తాం, అందులో చింతపండు కూడా వేస్తాం కదా. అప్పుడు కొంచెం పులుపు వేయటం వల్ల కారం కొంచెం మైనస్ అవుతుంది కాబట్టి అందుకని నేను 4 టేబుల్ స్పూన్లు వేసాను. ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, కొంచెం అంతా గ్రేవీ తీసుకొని పోసుకోవాలి. ఎంతవరకు అయితే వస్తుందో చింతపండు గ్రేవీ అంతా చూసుకొని పోసుకోవాలి. నాకైతే నేను తీసుకున్న గిన్నెకి ఒక 1/2 గిన్నె చింతపండు వచ్చింది. అది మొత్తం వేసుకున్నాక ఇట్లా మసాలాల్లో ఈ చింతపండు గ్రేవీ అంతా కలిసేలా కలుపుకోవాలి. మళ్ళీ దీంట్లో మనం వాటర్ పోసుకోవాలండి. చూసుకొని వాటర్ పోసుకుందామండి. దీంట్లో వాటర్ పోస్తున్నాను. నేను 3 గ్లాసులు వాటర్ పోసాను. నేను తీసుకున్న 2 కేజీల ఫిష్కి 3 గ్లాసులు వాటర్ పట్టింది. అలాగే చింతపండు గ్రేవీ 1 గ్లాస్, మొత్తం కలిపి 4 గ్లాస్. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్, ఇవి తీసుకొని ఒక్కొక్క పీసెస్గా దీంట్లో వేసుకున్నాం అండి. ఇవి వేసినప్పుడు సరిపోవు, కానీ అది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ పులుసుకి ఇది మొత్తం సరిపోతుంది. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఫిష్కి కరెక్ట్గా సరిపోయింది. ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా తిప్పుకుందామండి. చూసారుగా అంతా ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసుకుందామండి. నేను ఇప్పుడే వేసానని గంట పెట్టాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత అసలు గంట పెట్టద్దు. అలాగే మనం దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాం. ఇదంతా ఇలా వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఒకసారి తీసి చూద్దామండి. ఇది ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికినప్పుడు మనం దీంట్లోనే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, ఈ పొడి 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ హాఫే వేసాను, సరిపోతుంది.
అది కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇది కొంచెం ఇలా వేసుకొని ఇదంతా కొంచెం కలిసేలా కలుపుకుందామండి. గెంట అసలు పెట్టద్దు, మొక్క విరిగిపోతుంది. అలాగే ఇది అన్నీ వేసాం కదా, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ ముక్కలు. ఇలా నేను చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా అన్ని పీసులు వేసుకుంటున్నాను. అవి వేసినప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇదిగో ఇలా అన్ని పీసులు వేసుకుంటున్నాను, సరిపోతాయి. ఇలా మామిడికాయ చిక్కు తీసుకొని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ సీజనే కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇలాగే మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఒకసారి మూత తీర్చొద్దామండి. చూసారా, ఇది అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా తక్కువ మసాలాలతో ఎంతో సూపర్గా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ఇలా తిప్పుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి మనం మామిడికాయ ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. ఈ కూర ఉడికింది అంటే అర్థం మామిడికాయ ముక్క ఉడికిపోతే ఉడికినట్టేనండి. ఒక 5 మినిట్స్ తింపే ముందుగా మనం మామిడికాయ ముక్క వేసుకుంటే చాలా ఇలా ఉడుకుతుంది. పర్ఫెక్ట్గా ఉడికింది కదా, ఇంకెలా అయిపోయినట్టే. మనం చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకుందామండి. చూసారు కదండి, నెల్లూరు చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి వీడియోని చూడండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం. బై.